శ్రీమాత్రే నమః. వశిష్ఠుల వారు జనక మహారాజును చూసి 16వ అధ్యాయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఓ మహారాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానము చేయడము చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలను పొందుతారు. ఈ నెల దినాలు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద లేదంటే భగవంతుని సన్నిధిలో దీపారాధన చేసినట్లయితే సమస్త పాపాలు నశించిపోవడమే కాకుండా వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసినట్లయితే చిరకాలము నుండి సంతానము లేని వారికి పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పబడుతోంది. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టినటువంటి బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపమును ఉంచినటువంటి వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిస్తారు. కార్తీక మాసమంతయు ఆకాశదీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించినటువంటి స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకంగా ఉంటుంది. ఆకాశదీపమును పెట్టువారు శాలిధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపాన్ని ఉంచాలి. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టనటువంటి వారును లేక దీపము పెట్టినటువంటి వారిని చూసి పరిహాసంగా మాట్లాడేటువంటి వారును చుంచు జాతిలో జన్మిస్తారు. ఇందులకు ఒక కథ కూడా ఉంది, చెబుతున్నాను, శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇప్పుడు ఈ కథను చెప్పబోతున్నాడు. ఋషులలో గొప్పవాడైనటువంటి మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ ఉన్నాడు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్నటువంటి మునులు కూడా అక్కడికి వచ్చి పూజలు చేసుకునేటువంటి వారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపైన దీపాలను వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళేటువంటి వారు. ఒకరోజు ఆ మహర్షులలో ఒక వృద్ధుడు మిగిలినటువంటి మునులను చూసి ఇట్లంటున్నాడు, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కోసం స్తంభదీపమును ఉంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కోసము ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపైన దీపాన్ని వెలిగిద్దాం. కావున మనమందరము అడవికి వెళ్ళి పొడవైనటువంటి స్తంభాన్ని తయారు చేసి తీసుకుని వద్దాం రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి గొప్పదైన ఒక చెట్టును నరికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు. దానిపై శాలిధాన్యాన్ని వేసి ఆవు నేతితో నింపినటువంటి పాత్రను దానిపైన పెట్టి అందులో ఉత్తివేసి దీపాన్ని వెలిగించారు. తరువాత వారందరూ కూర్చొని పురాణ పఠనం చేస్తూ ఉండగా ఫెళఫెళామని పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటో అని వారంతా కూడా ఆశ్చర్యంగా అటువైపు చూడగా వారు పాతినటువంటి స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారు. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. వారు అతనిని చూసి, అయ్యా, మీరెవరు? మీరు ఈ స్తంభము నుండి ఎలా బయటికి వచ్చారు? మీ వృత్తాంతమేమి అని ప్రశ్నించారు. అప్పుడు ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, ఓ పుణ్యాత్ములారా, నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడను. ఒక మంచి జమీందారు వంశంలో పుట్టినటువంటి వాణ్ణి. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుట చేత మదాంధుడనై న్యాయ అన్యాయ విచక్షణలు లేకుండా ప్రవర్తించాను. చెడు అలవాట్లు ఉండడం వలన వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాలను చేయకుండా కాలం గడిపాను.
నేను నా పరివారంతో కూర్చుని ఉన్నటువంటి సమయంలో ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినట్లయితే అతని చేత నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలను మాట్లాడి అతనిని పంపించేవాడిని. నేను ఉన్నతాసనం పైన కూర్చుని అతిథులను నేలపై కూర్చోబెట్టేటువంటి వాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేటువంటి గుణం నాలో ఉండేది. అందరూ నా చేష్టలకు భయపడేటువంటి వారే కానీ నన్నెవరూ కూడా మందలించినటువంటి వారు లేరు. నేను చేసేటువంటి పాపకార్యాలకు హద్దే లేకుండా పోయింది. దాన ధర్మాలు ఎట్టివో నాకు అసలు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకాన్ని అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై తిని 10,000 జన్మలు కాకినై పుట్టాను. 5,000 జన్మలు తొండగా జన్మించాను. మరొక 5,000 జన్మలు పేడ పురుగునై జన్మించాను. తరువాత వృక్షజన్మనెత్తి కీకారణ్యముందుండి కూడా నేను చేసినటువంటి పాపాలను పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభంగానున్నటువంటి నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైనాను. అయ్యా, నా కర్మలన్నీ మీకిప్పుడు ఇలా తెలియజేశాను, నన్ను మన్నించండి అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్నటువంటి మునులందరూ కూడా చాలా ఆశ్చర్యాన్ని చెంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీ కాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ ఇక అసలు వర్ణించడానికే వీలు కాదు కదా. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుటనే ముక్తిని పొందుతున్నాయి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపముంచినటువంటి మానవునికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుంది. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగింది అని మునులంతా అనుకుంటూ ఉంటే, అప్పుడు ఆ పురుషుడు ఆ మాటలన్నీ కూడా విని, ఓ మునీశ్వరులారా, నాకు ముక్తి కలిగేటువంటి మార్గం ఏదైనా ఉన్నదా? ఈ ప్రపంచంలో కర్మబంధం అనేటువంటిది ఏ విధంగా కలుగుతుంది? అది ఏ విధంగా నశిస్తుంది? నాకున్న ఈ సంశయాలన్నిటికీ కూడా సమాధానము చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మునీశ్వరులందరూ కూడా తమలో అందరికన్నా కూడా మహాజ్ఞాని, మాటలలో చమత్కారి అయినటువంటి అంగీరస మహాముని వైపు చూసి, ఓ మునివర్య, మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు కావున వివరించండి అని కోరుకున్నారు. అప్పుడు అంగీరస మహర్షి ఈ విధంగా చెప్పబోతున్నాడు. మరి అంగిరస మహర్షి ఏ కథను చెప్పబోతున్నాడో మరుసటి రోజు అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ కథలో శాలిధాన్యాన్ని పరచి దానిపైన దీపాన్ని వెలిగించుట మంచిది అని చెప్పారు. శాలిధాన్యం అనంటే వడ్లు. సంస్కృతంలో వడ్లను శాలిధాన్యం అని పిలుస్తున్నారు. మనము కూడా గృహప్రవేశాది కార్యక్రమాలు జరిగేటువంటి సమయంలో అఖండ దీపము కింద వడ్లను లేదంటే బియ్యాన్ని వేసి పెట్టడం ఆనవాయితీగా ఉంది. సముద్రవసనే దేవి పర్వతస్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.